హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనగానే మన మైండ్లోకి ఒక ప్రశ్న వస్తుంది. అసలు వీళ్ళు ఎవరికోసం పనిచేస్తున్నారో? మనకోసమా? అంటే కస్టమర్ కోసమా? లేక వాళ్ళు రిప్రజెంట్ చేసే కంపెనీ కోసమా? ఈరోజు మనం ఇదే విషయాన్ని లోతుగా పరిశీలిద్దాం. ఒక మంచి అడ్వైజర్ ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తారో తెలుసుకుందాం. అంటే వాళ్ల పని కేవలం పాలసీ అమ్మడమేనా, లేకపోతే నిజంగా కస్టమర్ ప్రయోజనాల్ని కాపాడటమా? చాలామందికి ఈ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ ఉంటుంది. పదండి, ఈ కన్ఫ్యూజన్ని తొలగించి ఒక స్పష్టతకు వద్దాం. ఒక అడ్వైజర్కి చెప్పాలంటే రెండు పాత్రలుంటాయి. ఒకవైపు వాళ్ళు కస్టమర్కి ఒక గైడ్ లాంటి వాళ్ళు, అంటే మన తరపున మాట్లాడే వ్యక్తి. మరోవైపు చూస్తే వాళ్ళు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ తరపున పనిచేస్తున్నారో ఆ కంపెనీకి కూడా జవాబుదారీగా ఉండాలి. ఈ రెండు బాధ్యతను చూడ్డానికి ఒకదానికొకటి వ్యతిరేకంగా అనిపించొచ్చు, కానీ ఒక మంచి అడ్వైజర్ వీటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారో మనం ఇప్పుడు చూడబోతున్నాం. సరే, ముందుగా వాళ్ల మొదటి, ఇంకా చెప్పాలంటే అతి ముఖ్యమైన పాత్ర గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే కస్టమర్ పక్షాన నిలబడటం. ఏ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్కి అయినా సరే వాళ్ల మొట్టమొదటి బాధ్యత కస్టమర్ ప్రయోజనాలను కాపాడటమే. ఇది వాళ్ల వృత్తికే ఒక పునాదిలాంటిది. ఇది ఏదో పాలసీ అమ్మేసి చేతులు దులుపుకునే విషయం కాదండి, ఇదొక ప్రయాణం లాంటిది. ఫస్ట్ కస్టమర్ అవసరాలు ఏంటి అని లోతుగా అర్థం చేసుకుంటారు. ఆ తర్వాతే వాళ్ళకి సరిగ్గా సరిపోయే ప్లాన్ను సెలెక్ట్ చేయడంలో హెల్ప్ చేస్తారు. అంతేకాదు, క్లెయిమ్స్ అప్పుడు గానీ పాలసీకి సంబంధించిన వేరే ఏ విషయంలో అయినా సరే వాళ్ళు సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. ఇదొక కంప్లీట్ సపోర్ట్ సిస్టమ్ అన్నమాట. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత అనేది చాలా చాలా ముఖ్యం. ఒక మంచి అడ్వైజర్ పాలసీలో ఉన్న ప్రతి చిన్న విషయాన్ని కూడా క్లియర్గా వివరిస్తారు. ఉదాహరణకి వెయిటింగ్ పీరియడ్ అంటే ఏంటి, సబ్లిమిట్స్ మన కవరేజ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి, ఇలాంటివన్నీ మనం పాలసీ కొనే ముందే తెలుసుకోవడం చాలా అవసరం. ఇక క్లెయిమ్స్ అసిస్టెన్స్, ఇది అన్నిటికన్నా చాలా కీలకమైనది. ఎందుకంటే ఒక అడ్వైజర్ అసలైన విలువ తెలిసేది క్లెయిమ్ వచ్చినప్పుడే. హాస్పిటల్లో చేరినప్పుడు గైడ్ చేయడం దగ్గర్నుంచి కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ సరిగ్గా ఉండేలా చూడడం, క్లెయిమ్స్ సెటిల్ అయ్యేదాకా తోడుగా నిలబడటం, ఇదంతా వాళ్ల బాధ్యత. చివరికి ఇదంతా నమ్మకం మీద నడిచే బంధం. నిజాయితీగా సలహా ఇవ్వడం, కస్టమర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని చాలా జాగ్రత్తగా, గోప్యంగా ఉంచడం, ఇంకా వాళ్ల సొంత లాభం కన్నా కస్టమర్ ప్రయోజనాలకే ఎక్కువ విలువ ఇవ్వడం, ఇవే ఒక గొప్ప అడ్వైజర్కి ఉండాల్సిన లక్షణాలు. సరే, ఇప్పుడు కాయిన్కి రెండో వైపు చూద్దాం. కస్టమర్కు సర్వీస్ ఇవ్వడంతో పాటు ఒక అడ్వైజర్ ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా నమ్మకమైన పార్ట్నర్గా ఉండాలి. అంటే వాళ్ల కొన్ని రూల్స్ని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. లేనిపోని హామీలు ఇవ్వకుండా ఎథికల్గా సేల్స్ చేయాలి. వాళ్లు సబ్మిట్ చేసే ఫామ్స్లో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఆ కంపెనీ ప్రతిష్టను కాపాడేలా ప్రవర్తించాలి. ఇవి కంపెనీ పట్ల వాళ్లకుండి కొన్ని ముఖ్యమైన బాధ్యతలు. అడ్వైజర్ ఫాములను కరెక్ట్గా నింపడమనేది కంపెనీకి మాత్రమే కాదు, మనకి కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే దీనివల్ల భవిష్యత్తులో మన పాలసీ రిజెక్ట్ అవ్వకుండా ఉంటుంది, క్లెయిమ్ అప్పుడు అనవసరమైన ఆలస్యం జరగకుండా ఉంటుంది. సో ఇది ఇద్దరికీ మంచిదే. మరి రెండు పాత్రల మధ్య బ్యాలెన్స్ ఎలా? ఒక మంచి అడ్వైజర్ కస్టమర్, కంపెనీ మధ్యలో నలిగిపోరు. దానికి బదులుగా వాళ్ళు ఆ రెండింటి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తారు. సో అడ్వైజర్లు కేవలం సేల్స్ పర్సన్స్ కాదు, వాళ్ళు కస్టమర్కి, కంపెనీకి మధ్య కమ్యూనికేషన్ని ఈజీ చేస్తారు. ఏమైనా సమస్యలొస్తే పరిష్కరించడానికి హెల్ప్ చేస్తారు. మొత్తం ప్రాసెస్ అంతా స్మూత్గా జరిగేలా చూసుకుంటారు. అందుకే వాళ్లని ఈ రెండు ప్రపంచాలను కలిపే ఒక వారధి అని అంటాం. చూడండి, వాళ్ళు చేసే ప్రతి పని ఇద్దరికీ ఎలా ఉపయోగపడుతుందో. ఉదాహరణకు ఎథికల్ సేల్స్ తీసుకోండి. దీనివల్ల కస్టమర్కు సరైన పాలసీ దొరుకుతుంది, అదే టైంలో కంపెనీకి మంచి పేరు వస్తుంది. అలాగే ఎఫెక్టివ్గా క్లెయిమ్ కోఆర్డినేషన్ చేస్తే కస్టమర్ క్లెయిమ్ ఫాస్ట్గా సెటిల్ అవుతుంది, కంపెనీకి కూడా కంప్లైంట్స్ త్వరగా రిజాల్వ్ అవుతాయి. ఇదొక విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. సరే, అంతా బాగానే ఉంది. కానీ ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ని గుర్తించడం ఎలా? ఈ చివరి సెక్షన్లో మనం సరైన గైడ్ని కనుక్కోడానికి ఏం చెయ్యాలో చూద్దాం. ఒక గొప్ప అడ్వైజర్ కేవలం ప్లాన్ అమ్మడంపై దృష్టి పెట్టరు. వాళ్ళు పాలసీల గురించి చాలా క్లియర్గా వివరిస్తారు, రకరకాల ప్లాన్స్ని ఏ పక్షపాతం లేకుండా పోల్చి చూపిస్తారు, క్లెయిమ్స్ టైంలో చాలా ప్రొయాక్టివ్గా హెల్ప్ చేస్తారు, పాలసీ కొన్న తర్వాత కూడా సర్వీస్ అందిస్తూనే ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి విషయంలోనూ పూర్తి పారదర్శకత పాటిస్తారు. చివరిగా ఆలోచించాల్సిన ప్రశ్న ఇది: ఒక అడ్వైజర్ మన హెల్త్ జర్నీలో
నిజమైన భాగస్వామిగా ఉన్నారా లేకపోతే కేవలం అమ్మకం పూర్తి చేయడానికి మాత్రమే ఉన్నారా? దీనికి సరైన సమాధానం కనుక్కోవడం మన ఫైనాన్షియల్ ఇంకా హెల్త్ సెక్యూరిటీలో చాలా పెద్ద మార్పును తీసుకురాగలదు.